హాయ్ అండి, వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో కేక్ తయారు చేస్తామండి. ఇదివరకు అయితే మనము వెనిలా కేక్ చేసాము, అలాగే ఆరెంజ్ కేక్ చేసాము, అలాగే సుజీ రవ్వతో ఎగ్ లేకుండా మైదా పిండి లేకుండా కేక్ చేసాము. ఈరోజు అయితే మనము మైదా పిండిలో ఎగ్ వేసి కోకో పౌడర్ వేసి చాక్లెట్ కేక్ తయారు చేద్దామండి. అదే బేకరీలో చేసినట్టుగానే స్మూత్గా ఫ్లఫీగా మనం ఇంట్లోనే అదే టేస్ట్ వచ్చేలాగా ఈజీగా ఓవెన్ లేకపోయినప్పటికీ కేక్ ఈజీగా తయారు చేసుకోవడం చూసేద్దాం. ఇదిగోండి, మైదా పిండిలో మనము ఎగ్ వేసి చాక్లెట్ కేక్ చేయడానికి నేను 1 కప్పుడైతే మైదా పిండి తీసుకున్నాను. 1 కప్పుడు షుగర్ పొడి, 1:1 అండి. 1 కప్పు మైదా పిండి, 1 కప్పు షుగర్ పొడి. దాంట్లోకి నేను 3 ఎగ్స్ తీసుకున్నాను. అయితే కొద్దిగా డ్రై ఫ్రూట్స్ కూడా వేస్తున్నాను. అయితే ఇదిగో మరి చాక్లెట్ కేక్ అనగానే కోకో పౌడర్ ఉండాలి, ఆ తర్వాత ఇది బేకింగ్ పౌడర్ ఉండాలి. ఇవి ఉంటే సరిపోతాయండి మనకి. అయితే ఇప్పుడు మనము దీంట్లో నేను వెన్నకు బదులు ఆయిల్ వేస్తున్నానండి. ఇదివరకు మనం వెన్నతో చేసాము వెనిలా కేకు, ఇప్పుడు చాక్లెట్ కేక్లో నేను ఆయిల్ వేస్తున్నాను వెన్నకు బదులు. ఇదిగోండి, షుగర్ పొడి వేసేసాను. దీంట్లో మనము ఎగ్ వేద్దామండి. షుగర్ పొడి వేసిన తర్వాత ఎగ్స్ వేద్దాం. ఫస్ట్ మైదాపిండి తర్వాత వేయచ్చు. ముందైతే ఎగ్స్ పగలగొట్టేసి ఈజీగా కలిసిపోతాయి అన్నమాట. ఎగ్స్ పగలగొడితే షుగర్ పౌడర్లో ఈజీగా కలిసిపోతాయి. ఇలా కలిపేయడమే. చూసారా, ఎగ్స్లో ఈ షుగర్ పౌడరు ఈజీగా కలిసిపోయింది. నేను తీసుకున్నది 1/2 కేజీ అండి మైదా పిండి, అంటే ఈ కప్పుడు. దానికి 3 ఎగ్స్ సరిపోతాయి అన్నమాట. అయితే మనం ఇందులో ఇప్పుడు కోకో పౌడర్ వేద్దామండి. 2 స్పూన్లు ఫుల్గా వెయ్యాలి. ఇది అయిపోయిందనమాట. ఓకే, నేను ఇంకో కొత్త ప్యాకెట్ ఓపెన్ చేశాను. అది 1.5 స్పూన్ ఉంది. 1 స్పూన్ ఫుల్గా వేస్తున్నాను, సరిపోతుందన్నమాట. మరి కలర్ రావాలి కదండి చాక్లెట్ కేకు, అందుకు 2 స్పూన్స్ ఫుల్గా వేయచ్చు, 2.5 వేయచ్చు. ఇంకా మీకు డార్క్గా కావాలంటే 3 స్పూన్స్ కూడా వేయచ్చు. అయితే ఇందులో కొంచెము షుగర్ పొడి ఎక్కువ వేయాలన్నమాట, అంటే 1:1. మామూలుగా మనము వెనిలా కేక్ వేస్తే వెనిలా కేక్లో షుగర్ కొంచెం తక్కువైనా పర్లేదు, అంటే పిండి 1.5 కప్పు తీసుకుని షుగర్ 1 కప్పు తీసుకుంటే సరిపోతుంది అలాగా. కానీ చాక్లెట్ కేక్ అనగానే కొంచెం స్వీట్గా ఉంటే బాగుంటుంది అన్నమాట. చూసారా, ఇలా కలిసిపోయిన తర్వాత మనం దీంట్లోకి ఆయిల్ వేయాలండి. మనం ఇందులో ఏమేసాము, షుగరు, ఎగ్స్, కోకో పౌడరు వేసాము. ఇదిగోండి, 1/2 కప్పు నేను ఆయిల్ వేసేస్తున్నాను, కుకింగ్ ఆయిల్. వెన్న ఉంటే వెన్న వేసుకోవచ్చు, నెయ్యి కూడా వేసుకోవచ్చు. కానీ అన్నిటికంటే వెన్నతోనే గుల్లగా బాగా వస్తుంది, నెయ్యి కంటేని. ఈ ఆయిల్తో కూడా బాగానే వస్తుంది. ఇది కూడా బాగా కలపాలి ఆయిల్ వేసిన తర్వాత మనం. ఇది బాగా ఇందులో మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు మనం బేకింగ్ పౌడర్ వేద్దామండి. 1 స్పూన్ ఇదిగో ఫుల్గా వేసాను, 1/2 వేస్తాను ఇప్పుడు. 1.5 వేసానండి, సరిపోతుంది బేకింగ్ పౌడర్. నేను ఈ కంపెనీ వాడతానండి, వీక్ఫీల్డ్. ఇది చాలా బాగా పనిచేస్తుంది అన్నమాట. ఈ బేకింగ్ పౌడర్ కూడా దీంట్లో కలిసిన తర్వాత మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చండి. మీ దగ్గర టూటీ ఫ్రూటీ ఉంటే వేసుకోండి. నేను ఇప్పుడు బిగ్ బాస్కెట్లో ఆర్డర్ పెట్టాను, టూటీ ఫ్రూటీ లేవు వాళ్ళ దగ్గర. ఈ కోకో పౌడర్ ఒకటే తెచ్చారు, దాంతోపాటు మిగతాయి కూడా పెట్టుకున్నాను. కానీ టూటీ ఫ్రూటీ అవైలబిలిటీ లేదు బిగ్ బాస్కెట్లో. వేరే దాంట్లో పెడితే త్వరగా రావన్నమాట. ఇప్పుడు ఇదంతా బాగా కలిసింది కదండి. ఇప్పుడు మనము మైదా పిండి కొంచెం కొంచెం వేసుకుంటూ కలపాలన్నమాట, కొంచెం కొంచెం.
ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ మొత్తం కలపాలండి. ఇదిగోండి మొత్తం ఆ మైదా పిండి అంతా నేను దీంట్లో కలిపేసరికి ఇది కొంచెం ఇలా టైట్గా ఉంది, చూసారా? టైట్గా ఉంది. ఇంకొంచెం లూజ్ అవ్వడానికి నేను కొంచెం పాలు వేస్తున్నాను. కొద్దిగా అవసరం మేరకు వేసుకోవాలి పాలు, మరీ ఎక్కువ వేయకుండా జాగ్రత్తగా కలుపుకోవాలన్నమాట. ఇంకొంచెం పడతాయి పాలు. ఇవి పాలు ఫ్రిడ్జ్లో వేయకూడదు, అలానే వేడి పాలు వేయకూడదు. మామూలుగా నార్మల్గా రూమ్ టెంపరేచర్లో ఉన్న పాలే వేయాలి. మరి వేడి పాలు వేయకూడదు, చల్లటి పాలు ఫ్రిడ్జ్లో వేయకూడదు. ఇదివరకు మనము వెనిలా కేక్ చేసాము, ఆరెంజ్ కేక్ చేసాము, తర్వాత బొంబాయి రవ్వతో చేసాం కదా, సుజ్జీ రవ్వతోటి, మైదా లేకుండా. అందులో ఎగ్ లేదు, మైదా పిండి లేదు, సుజ్జీ రవ్వతో చేసాము. అయితే దీంట్లో ఎగ్ వేసాము, మైదా పిండి వేసాము, కోకో పౌడర్ వేసాము. అంటే అదొక వెరైటీ, ఇదొక వెరైటీ అన్నమాట. అలాగా మనకి ఏది ఇష్టమైతే అది, లేదంటే ఇంట్లో ఏది అవైలబిలిటీ ఉంటే అది, దాంతో మనము ఈ విధంగా కేకులు మార్చి కేకుల్లో వెరైటీస్ మనం చేసుకోవచ్చు అన్నమాట. ఇదిగోండి ఈ కన్సిస్టెన్సీ రావాలి, సరిపోతుంది. ఇలా వస్తే సరిపోతుంది అన్నమాట. చూసారా? ఇలా ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుందండి. ఇలాగ ఈ లూజ్ వచ్చే వరకు మనము పాలేసి కలుపుకోవచ్చు అనమాట. మనం వేసిన ఎగ్, ఆయిలు, అది షుగర్ కరిగింది కదా ఎగ్స్లోను, ఆ తడికి తర్వాత ఆయిల్కి మైదా పిండి సరిపోలేదు కలవడానికి. సో మనం కొంచెం పాలు యాడ్ చేస్తామన్నమాట. ఇప్పుడు ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుందండి. అయితే మనం ఇప్పుడు కేక్ వేసేదానికి కేక్ గిన్నెకి కొద్దిగా ఆయిల్ పామేసి దీన్ని అందులోకి షిఫ్ట్ చేద్దాం. ఇదిగోండి కేక్ గిన్నె నేను నాన్ స్టిక్లో వేస్తున్నాను. దీనికి ఆయిల్ అప్లై చేస్తున్నాను. మీ ఇష్టం, మీ దగ్గర ఒకవేళ నాన్ స్టిక్ లేదనుకోండి, దలసరి గిన్నె ఉండాలన్నమాట. అంటే ఇది కూర కుక్కర్ ఉంటుంది కదా, ప్రెషర్ పాను, కర్రీ చేసేది, దాంట్లో కూడా మీరు చేసుకోవచ్చు ఈ విధంగా. ఎందుకంటే అది కూడా చాలా దలసరిగా ఉంటుంది. దలసరిగా ఉన్నాయి అయితే మాడిపోవు అనమాట, చక్కగా వస్తాయి కేకులు. కొంచెం ఆయిల్ దీనికి ఇలాగా చుట్టూరు మనము అప్లై చేసేయాలి. ఇలాగ ఓకే అండి. ఇలాగ ఆయిల్ అప్లై చేసిన తర్వాత మనము దీన్ని ఒకసారి ఈ గరిటె తీసేసి చేత్తోను ఈ స్పూన్కి ఉన్నది కూడా మనం వేస్ట్ అవ్వకుండా ఈ విధంగా ఊర్చేయచ్చు అనమాట. ఒకసారి చేత్తో ఇలా కలిపేయచ్చు, బాగా కలుస్తుంది మరి. ఎందుకంటే మైదా పిండి కదా, అదే సుజీ రవ్వ అయితే ఈజీగా కలుస్తుంది, కానీ మైదా పిండి కొంచెం బంకలాగా ఉంటుంది కదా, అందువల్ల మనం ఇలాగా చేత్తో కలిపేసి ఈ కలిపిన ఈ బ్యాటర్ అంతా, కేక్ మిక్సర్ అంతా దీంట్లోకి వేసేయచ్చు. పూర్తిగా ఇదంతా ఊర్చేసి దీంట్లోకి వేసేయాలండి. వేసిన తర్వాత మనం ఇప్పుడు స్టవ్ మీద పెడదాం. ఇదిగోండి దాంట్లోదంతా దీంట్లోకి నేను పూర్తిగా షిఫ్ట్ చేశాను, ఊర్చేసి మరీ వేస్తాను. అయితే దీన్ని కొంచెం ఇలా అనాలి మనం, అంటే ఇలా ట్యాప్ చేస్తే ఆ గ్యాప్లు ఏమీ లేకుండా అది ఫిల్ అవుతుంది అనమాట బేక్ అవ్వడానికి. ఓకేనా? ఇప్పుడు పొయ్యి మీద పెడదాం మనం. ఇదిగోండి పొయ్యి మీద పెట్టడం, కేకు పొయ్యి మీద పెట్టడానికి నేను పొయ్యి అంటిస్తున్నాను. ఓకే, అయితే ఫస్ట్ ఇలాగా అట్ల రేకు పెట్టుకోవాలండి, డైరెక్ట్గా పెట్టొద్దు. ఏ గిన్నె అయినా సరే మీరు ఎంత దలసరిది పెట్టినా, ఎందుకంటే ఓవెన్లో పెట్టట్లేదు కాబట్టి ఎంత దలసరిదైనా నాన్ స్టిక్ అయినా ఏదైనా కానీ ఇలాగా కింద ఒక అట్ల రేకు పెట్టేసి మీరు తర్వాత దీని మీద పెట్టండి. తర్వాత కేకు స్టార్ట్ చేసింది మొదలు ఎండ్ అయ్యే వరకు, పూర్తిగా కేకు బేక్ అయ్యే వరకు, పూర్తిగా కేకు కుక్ అయ్యే వరకు సిమ్లోనే ఉంచాలి మనం. ఓకేనా? ఇదిగోండి లిడ్ పెట్టేసి మనము సిమ్లోనే కాలనివ్వాలి కేక్ అయ్యే వరకును. ఇదిగోండి మన కేకు అయిపోయింది. ఇదిగో నేను వేలుతో టచ్ చేస్తే అంటుకోవట్లేదన్నమాట. అయితే అటువైపు అడుగుని అయిపోయింది, పై లేయరు ఇంకొంచెం గట్టిగా అయితే బాగుంటుందండి. అయితే మనం తిరగేయాలన్నమాట, ఇటువైపు టర్న్ చేయాలి, తిరగేయాలి. అయితే వెంటనే తిరగేయకూడదు. ఇప్పుడు ఇది నేను స్టవ్ ఆపేస్తున్నాను.
అయిపోయింది. ఒక 10 నిమిషాలు మనము మూత పెట్టేసి అలాగే ఉంచేయాలండి. అప్పుడు ఆవిరికి చుట్టూ ఇలా లూజ్ అవుతుంది అనమాట. చుట్టూ లూజ్ అయినప్పుడు ఇదంతా చుట్టూ లూజ్ అయ్యి గ్యాప్ వస్తుంది. అప్పుడు మనం ఇంకో ప్లేట్లోకి తిరగేయచ్చు అనమాట. ఇప్పుడైతే నేను చూడండి, ఈ పై లేయరు మనకు చేతికి అంటుకోవట్లేదు, టచ్ అవ్వట్లేదు. అలాంటప్పుడు మనం స్టవ్ ఆపేయాలి. ఆపేసి 10 నిమిషాలు అలాగా మూత ఉంచేయాలండి. ఆవిరికి లూజ్ అవుతుంది, అప్పుడు తిరగేద్దాం. ఓకే, ఇదిగోండి నేను స్టవ్ ఆపేసి ఒక 10 నిమిషాలు అయింది. చూసారా ఈ చుట్టూ ఎలా గ్యాప్ వచ్చిందో? చుట్టూ గ్యాప్ వచ్చింది అంటే అది లూజ్ అవుతుంది అనమాట ఆవిరికి. సో మనం ఇప్పుడు దీన్ని తిరిగేయచ్చు. ఇలా అంటే కదులుతుంది కదండి. ఇప్పుడు మనము దీని మీద ఒక ప్లేట్ ఇలా బోర్లించేద్దాము. ఆ ప్లేట్ మీదకి దీన్ని ఇలా తిరగేద్దాము. ఓకే, ఈజీగా ఊడిపోయింది. దీన్ని మనం మరలా ఇటు వైపు టర్న్ చేయాలన్నమాట. ఇలా తిరగేయాలి. ఇప్పుడు దీని మీద మనం ఈ కేక్ గిన్నె ఏదైతే ఉందో ఇది ఇలా పెట్టేసి ఇలా తిరగేసేయాలన్నమాట. ఈ అడ్డు కేక్ ఉంది నాకు, అడ్డు కాలుతుంది, కొంచెం చూసుకోండి. ఇదిగో ఇలా తిరిగేసిన తర్వాత ఇలా నేయడమే. ఇదిగో సమంగా వచ్చింది. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి, ఇంకా ఎక్కువసేపు అవసరం లేదు. ఇప్పుడు ఆల్రెడీ కేకు కుక్ అయిపోయింది కాబట్టి ఇది ఇలా పెట్టేసి సిమ్లో పెట్టేసి ఇలా పెట్టేయండి. ఆల్రెడీ కేకు కుక్ అయిపోయింది. ఒక 5 మినిట్స్ అలా ఉంచితే సరిపోతుంది అనమాట. 5-6 మినిట్స్ అలా ఉంచి సిమ్లోనే ఉంచండి. అటువైపు జస్ట్ లేయర్ ఫామ్ అవడం కోసమే. కుక్ అయిపోయింది కదా ఆల్రెడీ, అది మెత్తగా ఉండకుండా తినడానికి బాగుంటుంది అనమాట. ఒక 5 నిమిషాలు అలా ఉంచి స్టవ్ ఆపేద్దాం మనం. ఇదిగోండి తిరగేసి పెట్టిన తర్వాత ఒక 6 నిమిషాలు అయ్యింది, సరిపోతుంది ఇంకా. అయితే వెంటనే మనం తిరగేసి కట్ చేయొద్దు, వేడి మీద కొంచెం పొడవైపోతుంది అనమాట. నేను స్టవ్ ఆపేస్తున్నాను. 6 నిమిషాలే ఉంచాను, ఇప్పుడు ఆపేస్తున్నాను. అయితే ఒక 10 నిమిషాలు పావుగంట చల్లారనిచ్చి అప్పుడు ముక్కలు కట్ చేద్దామండి. అంతవరకు అలాగే మూత పెట్టేయాలన్నమాట. స్టవ్ ఆపేసి 10 నిమిషాలు పావుగంట తర్వాత కట్ చేద్దాం. ఇదిగోండి ఫైనల్గా మన కేక్ రెడీ అయిపోయింది. చూసారా పైన ఇలా ఉంది. అయితే ఇది తిరగేస్తే ఎలా ఉందో చూద్దాం. ఇదిగోండి తిరగేస్తే ఈ లేయరు ఇలాగా అంటుకోకుండా చక్కగా, ఇదిగో చూసారా ఇలాగ నేను గట్టిగా నొక్కినా కూడా ఏమవ్వట్లేదు, అది ఇరిగిపోవట్లేదు. సో మనం దీన్ని ఇప్పుడు ముక్కలు కట్ చేసుకుందామండి. మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో మనము ముక్కలు కట్ చేసుకోవచ్చు అనమాట. కొద్దిగా స్టవ్ ఆపేసాక ఒక పావుగంట అలాగా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత కట్ చేసుకుంటే బాగుంటుంది అన్నమాట. కొంచెం ఒక 10 నిమిషాలు పావుగంట చల్లారనిస్తే చూసారా ఎంత బాగుందో? చూసారా ఎంత ఫ్లఫీగా ఉందో? బేకరీలో చేసినట్టే. మనం మధ్యలో డ్రై ఫ్రూట్స్ వేసాం కదా, కావాలంటే టూటీ ఫ్రూటీ కూడా వేసుకోవచ్చు. చూసారా ఎంత బాగుందో? ఇలా చాలా బాగుంటుంది. చాక్లెట్ ఫ్లేవర్ కానీ, వెనిలా కానీ, ఇలాచీ కానీ, ఇంకా ఆరెంజు, ఏదైతే మనకి కావాలనుకుంటామో అలాగ మనం నచ్చిన ఫ్లేవరు చేసేసుకోవచ్చండి. చూసారా ఎంత బాగుందో? ఈ విధంగా మీరు నచ్చినట్టు పీసులు కట్ చేసుకుంటే హ్యాపీగా తింటారన్నమాట పిల్లలు. చూడండి ఎంత బాగుందో, చాలా స్మూత్గా వచ్చింది. ఓకేనా? మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.